హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జీ టెక్నాలజీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం MIUI 13 యొక్క కొన్ని టాప్ 5 ఫీచర్స్ గురించి అయితే ఈరోజు మన వీడియోలో అయితే మాట్లాడుకున్నాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియో వరకు చూడండి అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఫాస్టర్ పెర్ఫార్మెన్స్ అనమాట. అంటే ఏదైతే మనకి 12.5 ఉందో MIUI, దాని మీద మీకు ఇది 15% బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఏదైతే మనకి ఫ్లాగ్షిప్ డివైసెస్ ఉంటాయి వాటిలో మీకు మినిమం 14 యాప్స్ వరకు బ్యాక్గ్రౌండ్లో అయితే పెట్టుకోవచ్చు అంట. అండ్ దీంతో పాటు వీళ్ళు ఏంటంటే సిస్టమ్ యొక్క స్టెబిలిటీని కూడా బాగా ఇంప్రూవ్ చేసామని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. బెటర్ మల్టీ టాస్కింగ్తో పాటు యాప్ రీలోడ్ స్పీడ్ కూడా వీళ్ళు బాగా ఇంప్రూవ్ చేసామని అయితే చెప్తున్నారు అనమాట MIUI 13లో. సెకండ్ వన్ వచ్చేసి మనకి ఎన్హాన్స్డ్ ప్రైవసీ ప్రొటెక్షన్ అనమాట. దీంట్లో వీళ్ళు ఒక 2 కొత్త ఫీచర్స్ అయితే తీసుకొస్తున్నారు అనమాట. ఒకటి వచ్చి ఎలక్ట్రానిక్ ఫ్రాడ్ ప్రొటెక్షన్ అండ్ ప్రైవసీ వాటర్ మార్కింగ్ అనమాట. ఫస్ట్ మన ప్రైవసీ వాటర్ మార్కింగ్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే ఏదైతే మనం ఫొటోస్ ఉంటాయో లేదా ఏదైనా మన డాక్యుమెంట్స్ పంపిస్తామో వాటి మీద ఆటోమేటిక్గా మన యొక్క నేమ్ అనేది వాటర్ మార్క్ కింద అయితే పడుతుంది అనమాట. సో ఇది ఒక ఫీచర్. అండ్ ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రానిక్ ఫ్రాడ్ ప్రొటెక్షన్ అంటే ఏంటంటే ఏదైతే మనం వెబ్సైట్స్లో డౌన్లోడ్ చేసినా లేదా మనకు తెలియని వెబ్సైట్స్లోకి వెళ్ళినా ఏదైనా మాల్వేర్ ఉంటే ఇదైతే డిటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇది ఒక మంచి ఫీచర్ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి న్యూ సిస్టమ్ ఫాంట్ అనమాట. సిస్టమ్ ఫాంట్ నేమ్ వచ్చేసి MISIANS అంటే MI సెన్స్ అనమాట. సో దీనివల్ల యూజ్ ఏంటంటే మనకు నచ్చిన స్టైల్లో మన యొక్క ఫాంట్ని అయితే మనం మార్చుకోవచ్చు. అలాగే మనం లెటర్స్ కానీ నెంబర్స్ కానీ ఇలా అన్ని మనకు నచ్చినట్టు మనం అయితే డిజైన్ చేయొచ్చు అనమాట. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్ అయితే అనుకోవచ్చు. ఫోర్త్ వన్ వచ్చేసి విడ్జెట్స్. ఫ్రెండ్స్, మనకి సాధారణ MIUI అంటే మనకి చాలా విడ్జెట్స్ అయితే ఉంటాయి. బట్ MIUI 13లో వీళ్ళు చాలా కొత్త విడ్జెట్స్ అయితే యాడ్ చేయబోతున్నారు. దాంతోపాటు దీంట్లో ఒక స్పెషాలిటీ కూడా ఉంది. ఏంటంటే ఏదైతే మనం లాక్ స్క్రీన్ ఉంటుందో ఆర్ హోమ్ స్క్రీన్ అనుకోండి, సో దాని విధంగా మన విడ్జెట్స్ యొక్క కలర్ కూడా చేంజ్ అయిపోద్ది అనమాట. అండ్ వీళ్ళు తీసుకొచ్చే కూడా మనం కొంచెం iOS డిజైన్ టైప్లో అయితే తీసుకొస్తున్నారు అనమాట. సో ఫ్రెండ్స్, మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ విడ్జెట్స్ అయితే చూసే అవకాశం అయితే ఉంది MIUI 13లో. ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకి వాల్ పేపర్స్ ఆర్ లైవ్ వాల్ పేపర్స్ అని కూడా చెప్పొచ్చు. వీళ్ళు వచ్చేసి మనకి 43 స్టాటిక్ అండ్ డైనమిక్ వాల్ పేపర్స్ అయితే వీళ్ళైతే తీసుకొస్తున్నారు. అండ్ దాంతోపాటు వీళ్ళంటే కొన్ని కొత్త లైవ్ వాల్ పేపర్స్ కూడా వీళ్ళైతే తీసుకొస్తున్నట్టు అయితే తెలుస్తుంది. దీంతోపాటు వీళ్ళు ఏంటంటే పోలరైజేషన్ అనే టెక్నిక్ యూస్ చేసి 8Kలో వాల్ పేపర్స్ అయితే రికార్డ్ చేస్తున్నట్టు అయితే తెలుస్తుంది. సో మనం ఇప్పుడు వచ్చే MIUI 13లో ఈ వాల్ పేపర్స్ అయితే చూసే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ ఈ MIUI 13 వచ్చేసి మనకి ఇయర్ ఎండింగ్లోకి వచ్చే అవకాశం అయితే ఉంది. అప్పటికే మనకి చాలా డివైజెస్లో కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం ఎలిజిబుల్ డివైజెస్ లిస్ట్ గురించి వచ్చేస్తే ఏదైతే మనం Redmi 9 ఉందో అక్కడ నుంచి రీసెంట్గా వచ్చిన xiaomi Mi 11 హైపర్ ఛార్జ్ వరకు అన్ని మొబైల్స్కి అయితే MIUI 13 అయితే తీసుకురాబోతున్నారు. దీంతో పాటు వీళ్ళు ఫ్లాగ్షిప్ మొబైల్స్ అన్నింటికి కూడా MIUI 13 అయితే తీసుకురాబోతున్నారు. ఫైనల్గా ఇవి మనకి MIUI 13లో వచ్చే టాప్ 5 ఫీచర్స్ అనమాట, అందరికీ నచ్చేవి. ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం టెక్ అప్డేట్స్ అన్ని తీసుకొస్తుంటాను. దిస్ ఇస్ సాయి సైనింగ్ ఆఫ్.